ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్, మనం అయితే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం మంగళగిరిలో. ముఖ్యంగా ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అటు ఎన్డీఏ మీటింగ్ కూడా జరిగింది. అలాగే అటు ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలతో అలాగే 2 ఎంపీలతో కూడా ఇక్కడ సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. రేపొద్దున్న అంటే ఎవరెవరికి ఏ శాఖలు తీసుకోవాలి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అవగాహన ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండి పూర్తిగా వాళ్ళతో చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే దాదాపు ఒక 6 మినిస్టర్ పదవులు అయితే జనసేన పార్టీకి ఇచ్చేటట్టుగా అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి రాబోతుంది. అందరూ అనుకుంటున్నారు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇందాక నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదాలో ఉండాలి అనేది మేము రేపొద్దున అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పి. అయితే ముఖ్యమంత్రిగా అటు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కొక్కటిగా అటు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు కావచ్చు, లోకం మాధవి గారు కావచ్చు, అలా ఒక అంటే మెయిన్ సీనియర్ నాయకులకి ఒక 6గురికి అయితే మాత్రం మంచి పదవులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈసారి ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా అయితే వీళ్ళ కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు. అలాగే రేపొద్దున్న జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అతిరథ మహారథులు అయితే ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు కూడా ఈ రోజు సాయంత్రమే ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం పూర్తిగా ఇక్కడ అన్ని సన్నాహాలు రెడీ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్లి ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ రోజే. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఈ రోజే నైటే వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. నైటే ఒక సమావేశం కూడా నోవోటల్ హోటల్లో ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఒక పండగ వాతావరణం అయితే జనసేన పార్టీ ఆఫీస్ ముందు జరుగుతుంది. ఎందుకంటే ఒకసారిగా జనసేన పార్టీకి వచ్చినటువంటి విజయం కావచ్చు, అలాగే మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఏం స్వీకరిస్తారు, ఏ పదవిలో ఉండబోతారు అనే దాని మీద కూడా అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయంలో అయితే ఉండి చాలా అంటే ఒక పండగ జరుపుకుంటున్నట్టుగా జరుపుకుంటున్నారు. ప్రతి సమావేశాన్ని కూడా చాలా అద్భుతంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న కూడా జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలందరూ. ఆ తర్వాత ఒక పండగ వాతావరణంలో ఎన్డీఏ సమావేశానికి వెళ్లారు. అలాగే రేపొద్దున జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేసుకుంటారు. ఏదేమైనా సరే జనసేన పార్టీకి సంబంధించి మాత్రం ఒక అద్భుతమైనటువంటి క్షణాలను రేపొద్దున చూడబోతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏదైతే అందరూ ఆశించారో పవన్ కళ్యాణ్ నేను అని చెప్పి ఆయన అక్కడ చేసే ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే రేపు కనిపిస్తుంది. సో రేపొద్దున ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం అందరం చూసుకోవచ్చు. జనసేన పార్టీకి సంబంధించి పూర్తిగా అంటే కసబాగితే మనకు తెలుస్తుంది, లైటింగ్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి విజయం, జనసేన పార్టీ విజయం ప్రజలందరి విజయంగా చూపించుకుంటూ నిజంగా ఆ విజయానికి తగ్గ లైటింగ్ అంతా కూడా జనసేన పార్టీ చుట్టూ కనిపిస్తుంది. రాష్ట్రం అంతా కూడా వినిపించింది ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాటల్లో. మనం ఇందాక విన్నాం, ఒక బాధ్యత గల రాజకీయాన్ని మనం చెయ్యాలి, ఈసారి ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు, ప్రజలకు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే దీన్ని మనం ఉపయోగించుకోవాలి, కక్ష సాధింపులకు కాదు అని చెప్పడం ప్రజల్లో చాలా అద్భుతమైన వ్యక్తిని గెలిపించుకున్నాం అన్నట్టుగా ప్రజలు కూడా చాలా మంది మంచి స్పందన అయితే ఇస్తున్నారు. సో ఏదేమైనా సరే కాసేపాగి ఇక్కడ ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు.